మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము అక్టోబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అంటే 15 రోజుల యొక్క పక్ష ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత ప్రయత్నం కానీ నా కవిత్వం కానీ ఇటువంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆ పని చెప్పాలన్నా కూడా నాకు మనస్కరించదు. శాస్త్రం చెప్పడమే నాకు అలవాటు. కాబట్టి శాస్త్రమే తెలుసుకోవాలనుకునేవాళ్ళు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇందులో బలవంతం ఏం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, మీరు మర్చిపోతున్నారు, లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఇటువంటివి ఏమి ఉండవండి. మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరే లైక్ చేస్తారు. దాని గురించి మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏమి ఉండదండి. మీకు శాస్త్రం కావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని అనుసరించవచ్చు. ఓకే, ఇక్కడ ఇది కేవలం గోచార ఫలితాలేనండి. ఈ గోచార ఫలితాలు 10 నుంచి 15% మధ్యలో నిష్ణాతులైన వాళ్ళు చెబితే అలా అని చెప్పేసి దీన్ని పక్కన పెట్టడానికి ఏమీ లేదు. దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది. కానీ వ్యక్తిగత జాతకమే మీ యొక్క జీవితాన్ని తెలియజేస్తుంది. పూర్తిగా 80% వరకు దాన్ని పూర్తి చేస్తుంది. ఇది 10 నుంచి 15% వరకు ఇది పనిచేస్తుంది. మిగతా అది ఇంకా దైవేచ్ఛ, దేవుడి చేతిలో ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. దీని మీదే కేవలం మీరు చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, నాకు ఈ టైంలో బాగుందని చెప్పారు కదా, ఆయన బాగా నిష్ణాతుడే కదా, అందుచేత నేను దర్జాగా కూర్చోవచ్చు హాయిగా అనేటటువంటి దృక్పథంలో కొంతమందిని చూశానండి. ఆ విధమైనటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. మీరు చేసే పనిలో మీ ప్రయత్నం తప్పకుండా ఉండాలి. 6 రకాలుగా మీ యొక్క కష్టాన్ని చూపిస్తే 7వ రకంగా భగవంతుడు మీకు సహాయపడతాడు. అంతేగాని నాకు ఫలానా పంచమహాపురుష యోగాల్లో ఆ యోగం ఉంది, లేకపోతే ఇప్పుడు ధనాధిపతి యొక్క దశ జరుగుతోంది, లేకపోతే భాగ్యాధిపతి యొక్క దశ జరుగుతోంది, మహాదశ, అందులో అంతర్దశ సిద్ధి జరుగుతుంది. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ మీరు దగ్గరికి వెళ్ళొద్దండి. మీ ప్రయత్నం తర్వాతనే ఏదైనా కూడా ఈ జాతకం మీకు సహకరిస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కేవలము దీన్నే అనుసరించి దీన్నే నమ్ముకొని నేను పడుకుంటాను హాయిగా బోర్లా పడుకుంటాను అంటే మాత్రం మన బతుకు కూడా బోర్లాగే పడుకుంటుంది, ముందుకేం వెళ్ళదండి. మన ప్రయత్నం ఉండాలి కదండి. ఓకేనండి. ఇప్పుడు మిథున రాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ 15 రోజుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే గురువు యొక్క సంచారం జరుగుతున్నదండి. జన్మంలోనే గురువు యొక్క సంచారం జరగటం వల్ల గురువు జన్మంలో గోచార గురువు శుభ ఫలితములను ఇవ్వజాలరు. కాబట్టి ఆయన అక్కడ మనకు వచ్చేటువంటి విధం ఏంటంటే, మన ప్రవర్తనలో తేడా ఉంటుంది, మంచి ఆలోచనలు రాకపోవటము, ఇంకా కావాలంటే మనకు అనుకూలంగా ఉన్నారనుకోండి మొహంలో ఒక రకమైనటువంటి వర్చస్సు వస్తూ ఉంటుంది. మరి ఆయన మనకు అనుకూలంగా లేరనుకోండి, చాలామంది చెప్తూ ఉంటారు ఇంగ్లీష్లోను, ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అనేసి. మన మనసులో ఏముంది అనేది మన మొహంలో తెలిసిపోతూ ఉంటుంది. ఆయన సంతోషంగా ఉన్నాడా, దుఃఖంగా ఉన్నాడా, కష్టంలో ఉన్నాడా అనేటటువంటిది మొహంలో తెలిసిపోతుందని చెప్తూ ఉంటారు. అది కరెక్టే అదంతా. కానీ ఇంకోటి కూడా, ఇట్ ఈస్ ఇండెక్స్ నాట్ ఓన్లీ మైండ్, హిజ్ హెల్త్ ఆల్సో ఇట్ ఇండికేట్స్. అతని ఆరోగ్యాన్ని కూడా మొహం తెలియజేస్తుంటుంది. ఆరోగ్యంగా ఉన్నాడు అనుకోండి, హుషారుగా ఉంటాడు, కాస్త నవ్వు మొహం పెడతాడు, లేకపోతే నా తేభ్య మొహం వేసుకొని అవి ఎలా ఏలాడిపోయి అలా రకంగా ఉంటూ ఉంటారు. అందుచేత మనకి ఈ లగ్నం అనేటటువంటిది ఇన్ని విషయాలను మనకి తెలియజేస్తూ ఉంటుంది, ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ గురువు గారు ఉండటం వల్ల మొహంలో ఆ వర్చస్సు, ఆ యాక్టివ్నెస్, ఆ చురుకుదనము, ప్రసన్నవదనం అంటామే, అట్లా మొహంలో ఒక ప్రసన్నత లేకపోవటం, ఏదో గజిబిజిగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా ఇండికేట్ చేస్తుంటుంది గురువు వల్ల. ఇక్కడ గురువే కాదండి, మనకి సరిపడనటువంటి జన్మల్లో మనకి శుభ ఫలితాలను ఇవ్వనటువంటి ఏ గ్రహం ఉన్నా కూడా ఇదే రకమైన ఫలితాలు ఉంటాయి. ఓకే, ఇక తృతీయ స్థానంలోనూ చతుర్థ స్థానంలోనూ శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. తృతీయ స్థానంలో అక్కడ 9 రోజుల పాటు
ఒక 6 రోజుల పాటు చతుర్థ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు శుక్ర భగవానుడు. తృతీయ చతుర్థ 2 స్థానాల్లోనూ కూడా శుక్ర భగవానుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. తృతీయంలో ఉన్నప్పుడు అందరి యొక్క సహాయ సహకారాలు, వ్యాపార విషయంలో అక్కడ వ్యాపారం స్థలంలో, ఉద్యోగం అయితే ఉద్యోగ స్థలంలో, ఏది లేదు ఇంట్లో వాళ్ళు, ఇంటి పక్కల వాళ్ళు, కొన్ని సందర్భాల్లో తెలిసిన వాళ్ళు, కొన్ని సందర్భాలు తెలియని వాళ్ళు కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈ శుక్ర భగవానుడు 3వ స్థానంలో సంచారం చేసేటటువంటి ఈ 9 రోజుల్లో, ఇక మిగతా 6 రోజులు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు. అప్పుడు మీ తల్లి గారి యొక్క ఆశీస్సులు మీకు లభించటము, అలాగే విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, గృహ విషయంలోనూ, వాహనాల విషయంలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. అలాగే వీరికి ఈ మిథున రాశి వారికి ఈ సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, శిల్పంలో కానీ, చిత్రలేఖనంలో కానీ ఏదైనా ఒక లలిత కళలో వారికి ఏదైనా ప్రవేశం ఉన్నట్టయితే వారికి మంచి ఒక పొజిషన్ కూడా వచ్చి దొరికేటువంటి అవకాశం మనకి ఈ శుక్ర భగవానుడి వల్ల కల్పిస్తుంది. అలాగే పెద్దవారు ఉంటారు, వారికి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, అట్లాగే సినిమా రంగంలో వారికి, అంటే లలిత కళలన్నిటికీ కూడా శుక్రుడే ప్రధాన కారకుడు. కాబట్టి ఈ శుక్రుడు ఎవరికైతే గోచార రీత్యా బాగున్నాడో వాళ్ళకి ఆ సమయంలో తప్పకుండా ఆ లలిత కళలకు సంబంధించినటువంటిది, అలాగే షేర్ మార్కెట్లోను, టీవీ రంగంలోను, సినిమా రంగంలోను, ఇవన్నీ మనకి దీనికి సంబంధించినటువంటివి కదా, లలిత కళకు సంబంధించినవి. కాబట్టి ఆ సినిమా రంగము, ఈ టీవీ రంగము, ఈ సోషల్ మీడియా, ఇటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఇస్తాడు ఈ శుక్ర భగవానుడు. అట్లాగే ఇక తృతీయ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతుందండి. తృతీయ స్థానంలో గోచార రీత్యా కేతు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అందరి యొక్క ఇంట్లోనూ, బయట వాళ్ళు, ఆ వ్యాపార స్థలంలో, ఉద్యోగ స్థలంలో, ఆఖరికి వ్యవసాయం, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు కదండి. ప్రతి మనిషి కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. మెంటల్ డిజార్డర్ అవ్వటమో, లేకపోతే కంప్లీట్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోయి ఏ పని చేయలేకుండా మంచం మీద పడుకుని జీవితం గడిపేటటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడక్కర్లేదు. కానీ అలా కొంతమంది మహానుభావులు ఉన్నారండి, 2 కాళ్ళు లేకపోయినా సరే అడుక్కోవడం ఇష్టం లేక ఏదో కూరగాయలో, ఏదో పళ్ళు అమ్ముకునేటటువంటి వాళ్ళని కూడా మనం చాలా సోషల్ మీడియా వచ్చాక మరింతమందిని చూడగలుగుతాం. అంతకుముందు చూసాము, కాదని కాదు. ఈ సోషల్ మీడియా వచ్చాక చాలామంది ఫోటోలు తీసి పెట్టడము, వారి ద్వారా వాళ్ళకి ఆత్మాభిమానం చూడండి, వాళ్ళ ఆత్మస్థైర్యం చూడండి. నేను ఏదో నా కష్టపడి నేను బతకగలను అనేటువంటి విశ్వాసం చూసారా. కొంతమందికి అన్నీ బాగుంటాయి, ఏ పని చేయడు మహానుభావుడు, అటువంటి వారి గురించి మనం మాట్లాడక్కర్లా. అట్లా ఈ కేతు వల్ల ఆ విధంగా మనకి అందరి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి అందరూ మనకి సహకారం అందించడం ద్వారా ఒక ఉన్నతిని పొందగలుగుతారు. అలాగే ఇక బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, బుధుని యొక్క సంచారము 4వ స్థానంలో ఒకే రోజు, 5వ స్థానంలో 14 రోజులు సంచారం చేస్తున్నాడు. 4వ స్థానంలో ఉన్న ఒక్కరోజు మాత్రమే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతారు. మిగతా 14 రోజులు కూడా 5వ స్థానంలో మీకు పిల్లల మీద దుష్ప్రభావాన్ని చూపిస్తారు. పిల్లలకి ఆటల మీద శ్రద్ధ పెరగటం, చదువు మీద శ్రద్ధ తగ్గటం, తద్వారా ఆటల్లో గాయాలు చేసుకోవటం, తద్వారా ధన వ్యయం అవటం, ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకపోవటం. అంతే కదండి. మన ఇంట్లో 5 మంది 6 మంది కుటుంబ సభ్యులు ఉన్నా అందులో ఏ ఒక్కరికి ఆరోగ్యం బాగలేకపోయినా, దెబ్బ తగిలినా అందరూ కూడా చికాకుగా, కొంచెం అనీజీగా పాపం అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. జ్వరం వచ్చినా, ఏ వచ్చినా కూడా. అంచేత ఈ 5వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల, ఈ పిల్లలు సరిగా లేకపోవటం వల్ల కొంత మానసికమైనటువంటి ఆ ప్రశాంతతను కోల్పోవటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ బుధుడు 5వ స్థానం సంచారం వలన. ఇకపోతే రవి 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. రవి 4వ స్థానంలో అంటే మిథునం నుంచి కన్యారాశిలో ఆయన 4వ స్థానం అవుతుంది కన్యారాశి. అక్కడ సంచారం చేసేటటువంటి ఈ 15 రోజులు కూడా జరిగేది ఏంటంటే, అమ్మగారి ఆరోగ్య విషయంలో కొద్దిగా చికాకుగా ఉండటము, అలాగే భూమి విషయంలోను, గృహ విషయంలోను, వాహనం విషయంలో అన్నీ ఉంటాయి. కానీ ఇంటి దగ్గర ఇల్లు విషయంలో ఏదో అక్కడ మోరీ బ్లాక్ అవటం, ఈ బండి విషయంలో ఏదో మనకు తిరిగింది ఏముందండి, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఏదైనా సరే ఏదో ఇబ్బంది అప్పుడప్పుడు పెడుతూనే ఉంటాయి. అది ఈ టైంలో పెట్టే అవకాశం కూడా మనకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. కొంచెం ఇబ్బంది పడుతూ అన్నీ ఉంటాయి. అన్నీ ఉండటానికి అయితే అన్నీ ఉంటాయి, కానీ అనుభవం దగ్గరికి వచ్చేటప్పటికి అనుభవంలోకి రావు, మనం ఆస్వాదించలేము, అనుభవించలేము ఆ సుఖాన్ని. ఆ విధమైన పరిస్థితులన్నీ రవి యొక్క ఈ 15 రోజుల వల్ల సంచారం వల్ల జరుగుతూ ఉన్నది. ఇకపోతే కుజుని యొక్క సంచారము 5వ స్థానంలో జరుగుతుంది.
ఈ కుజుడి యొక్క సంచారం కూడా 5వ స్థానంలో శుభ ఫలితములు ఇవ్వజాలదు. ముఖ్యంగా సంతానం మీద ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులన్నీ ఉంటాయి ఇక్కడ మనకి. అంటే చదువు మీద శ్రద్ధ తగ్గటం, ఆటల మీద పెరగటం, ఇవన్నీ చెడు స్నేహాలు చేయటం, ఇట్లాంటివన్నీ కూడా కుజుడి వల్ల కొంచెం మిగతా పిల్లలతో పోట్లాట జరగటం. ఎందుకంటే కుజుడు అనేటటువంటి కొంచెం ఒక పోరాట తత్వం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన సహజంగానే పోరాట తత్వం కాబట్టి మిగతా పిల్లలతో గొడవలు తీస్తూనే ఉంటారు వీళ్ళందరూ కూడా. అంటే కుజుడి యొక్క స్వభావం వల్ల ఆ విధంగా ఉంటాయి. వీళ్ళకు కూడా దెబ్బలు తగిలించుకునే అవకాశం గోచరిస్తూ ఉంటుంది పిల్లలు కూడా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుజుడు పంచమ స్థానం సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే భాగ్యస్థానంలో రాహు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే దశమ స్థానంలో అయినటువంటి మీనంలో శని భగవానుడు సంచరిస్తున్నప్పటికీ వక్ర మార్గంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా భాగ్యస్థానం అయినటువంటి 9వ స్థానం ఫలితాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ భాగ్యస్థానంలో అనేప్పటికీ ఈ 2 గ్రహాలు ఒకదానికొకటి పోటీపడి స్వభావ సిద్ధంగా 2 కూడా సహజంగానే ఆ 2 నైసర్గిక పాపగ్రహాలు కాబట్టి భాగ్యస్థానంలో ఉండటం అనేది అంత మంచి ఫలితములను ఇవ్వజాలదు. అక్కడ కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, వారికి ఇబ్బంది కలిగించేటటువంటి ఏదైనా సంఘటన జరగటం కానివ్వండి, అలాగే మీరు ఏదైనా గుడికో గోపురానికో వెళ్ళాలనుకున్నా ఎంత ప్రయత్నం చేసినా వెళ్ళలేకపోవటం, టిక్కెట్లన్నీ బుక్ అయిపోయినాయి, అన్నీ దర్శన టిక్కెట్, కాటేజ్ బుక్ అయిపోయినాయి, ఇవి చేసాం, ట్రైన్ టిక్కెట్ ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఏదో అవాంతరం వచ్చి అవి ఆగిపోయేటటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. అలాగే దేవుడి దగ్గర మనం కూర్చున్నా కూడా మనం పూజ మామూలుగానే చేస్తూ ఉంటాం, నోటికి వచ్చిన మంత్రాలు చిన్నప్పటి నుంచి చదువుతున్నాం, అవి వాటి అంతటా వెళ్ళిపోతాయి మన ప్రమేయం లేకుండానే. చేతుల్లో పుష్పాలు, అక్షతలు, గంధం ఇవన్నీ నోట్లోంచి ఏమొచ్చిందో దాన్ని అనుసరించి అక్షతాన్ని సమర్పయామి, అక్షతలు తీసేసేస్తాడు, పుష్పాన్ని సమర్పయామి, పుష్పం తీసేసేస్తాడు, గంధాన్ని సమర్పయామి, అవన్నీ బాగానే ఉంటాయి యథాతథంగానే. కానీ మనసు అక్కడ లెక్కన కాదు అక్కడ. అందుకనే పూజ లాస్ట్లో కూడా అయ్యగారు మన చేత ఒక మాట చెప్పిస్తారు: మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం. మంత్రహీనం ఒకవేళ ఆయన తప్పు చెప్పచ్చు, లేకపోతే మీరే పూజ చేసుకుంటున్నారు, మీరు చెప్పినప్పుడే ఎక్కడ తప్పులు తల్లొచ్చు. క్రియాహీనం, మనం పంతులు గారు ఒకటి చెప్పారు, మనం ఒకటి చేసాం, లేదా మనమే మంత్రం చెప్పుకున్నాం, మంత్రం వేరుగా ఉంది, చేసే పని వేరుగా ఉంది. ఇక భక్తిహీనం, ఇది ఈ మాటతో బాగుంది, చేతితో చేసే పూజ బాగుంది. భక్తిహీనం, ఇవన్నీ యథాతథంగా జరిగిపోతూనే ఉంటాయి, చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి. భక్తిహీనం, ఇది కొంగదు, మామ వస్తాన్నాడు ఈవేళ, ఇంతవరకు రాలేదు, క్యాబ్ దొరికిందో లేదో, ఆరోగ్యం బాగుందో లేదో, దీని గురించి ఆలోచించడం. ఇక్కడ మనిషే ఉన్నావు, నోరు పనిచేస్తుంది, చేయి పనిచేస్తుంది, అసలు మాత్రం ఈ 2 లేకపోయినా పర్వాలా, ఇది ఇక్కడ మాత్రం ఉండాలి. ఏదైతే ఇక్కడ ఉండాలనుకున్నామో అది ఉండదు, అదే భక్తిహీనం. దానివల్ల ఆ పూలు దండగా, ఆ సమయం దండగా, అంతకంటే ఏమి లేదు. కాబట్టి భక్తిని పెంచుకోండి. ఈ పూలు ఇన్ని తెచ్చానా, 20 కొబ్బరికాయలు తెచ్చానా, 20 రకాల పళ్ళు, ఇవి కాదండి. భక్తిని ముందు పెంచుకోండి. ఓకే, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి భాగ్యస్థానంలో శని రాహువులు ఉండబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ జరిగే అవకాశం ఉన్నది. మొత్తంగా చెప్పుకోవాలన్నట్టయితే ఈ మిథున రాశి వారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. ఏమండి, అలాగే ఇక మిగతావి గ్రహాలు ఏవి కొంచెం తక్కువగా అనుకూలం ఉందండి. ఇక్కడ బుధుడు కూడా మనకి 5వ స్థానంలో ఉన్నారు, అయినా ఉపయోగం లేదు. రవి 4లో ఉపయోగం లేదు. కేతు అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నారండి. అంటే చెప్పాలి అన్నట్టయితే 2 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది, ఎక్కువ గ్రహాల ప్రతికూలత ఉన్నది. కాబట్టి మనం ఏ గ్రహాల వలన ఏ విషయాల్లో ఇబ్బంది పడుతున్నామని చెప్పుకున్నాం కదండి. అందుచేత ఆయా విషయాల్లో మీరు తగు జాగ్రత్త తీసుకుంటూ మిగతాదంతా కూడా ఆ భగవంతుడి దగ్గర కూర్చుని ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థించి భక్తిపూర్వకంగా ప్రార్థించుకొని మీరు చేసుకున్నట్టయితే చాలా మంచిది. అదేవిధంగా ఈ నెలలో వచ్చేటటువంటి ఈ విజయదశమి, అదే దుర్గా నవరాత్రులు ఉన్నాయి కదండి, ఆ నవరాత్రులన్నింటినీ కూడా మీరు భక్తితో జరుపుకున్నట్టయితే వీటి నుంచి సునాయాసంగా బయటపడేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఆ విధంగా చేయండి. శుభం భూయాత్.